ఏపీ రాష్ట్రం అంతటా ఎక్కడ చూసినా నో పెట్రోల్ నో డీజిల్ అని బోర్డులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో చాలా వరకు నో డీజిల్ నో పెట్రోల్ అని బోర్డ్స్ మీరు చూస్తూనే ఉన్నారు. ప్రస్తుతం యుద్ధం ఎఫెక్ట్ కారణంగా నో పెట్రోల్ నో డీజిల్ అని మనం చూస్తూనే ఉన్నాము. యుద్ధం కారణంగా పెట్రోల్ డీజిల్ లేకపోవడం ఒక కారణం అయితే, చాలా మంది ఎక్కడ పెట్రోల్ డీజిల్ అయిపోతుంది అన్న భయంతోనే క్యాన్లలో, డ్రమ్లలో, బాటిల్స్ లో పెట్రోల్ ని చాలా వరకు వాటిని నింపుకొని వెళ్తున్నారు. దాంతో ఇంకా చాలా వరకు పెట్రోల్ కొరత అనేది ఏర్పడుతుంది. పెట్రోల్ బంకుల్లో ఏ వాహనానికి ఎంతెంత పెట్రోల్ డీజిల్ కావాలో అంతవరకే వేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేవలం వాహనాలకు మాత్రమే, అది కూడా ఎంత అయితే అవసరం ఉంటుందో అంత మాత్రమే విక్రయించాలని, క్యాన్లలో అమ్మకాలు చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పెట్రోల్ బంకుల యాజమానులు కూడా బైక్లు, కార్లు, లారీలు, భారీ వాహనాలకు వేర్వేరుగా పోలీసు వాళ్ళు ఇచ్చిన లిమిట్ మేరకు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. పెట్రోల్ బంకులకు ఇచ్చిన నిర్ణయం అంటే, లిమిట్స్ ప్రకారం బైకుకు కేవలం 2 లీటర్ల పెట్రోల్, కారుకు 15 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్, అలాగే లారీకి 50 లీటర్ల డీజిల్, ఇంకా భారీ వాహనాలకు 100 లీటర్ల డీజిల్ మాత్రమే విక్రయించాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేశారు. అయితే మీ యొక్క పరిసర ప్రాంతాలలో పెట్రోల్ మరియు డీజిల్ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.